హాయ్. సో నాయుడు, మీ సినిమా గురించి చెప్పండి అసలు. లైక్ టీజర్ చూసాం ఇప్పటిదాకా, టీజర్ అండ్ ఒక సాంగ్ మాత్రం చూసాము. సో సినిమా జానర్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్తో అసలు ఆడియన్స్ని ఎంగేజ్ చేయబోతున్నారు? ఓకే అండి, ముందుగా ఫిల్మీ ఫోకస్ ఛానల్లో ఫాలో అయ్యే ప్రతి ప్రేక్షకులకి ధన్యవాదాలండి. మా సుమతి శతకం గురించి చెప్పాలంటే అండి, మా సినిమాలో కామెడీ ఉంటుంది, సో కొంచెం సస్పెన్స్ ఉంటుంది, అలాగే ఎమోషన్ ఉంటుంది. సో మీరు చూసినట్టయితే మనం అలాగే పోస్టర్ చూసాము. సో ఆడియన్స్ కావాల్సిన ఫైట్లు ఉన్నాయి. సో ఇదొక ఫుల్ మీల్స్ లాగా అనమాట. సో ఇది నేను చెప్పగలను. సో మా ఎంటైర్ టీం మొత్తం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము. ఎండల్లో అది 46 degrees ఏమో ఎండలో చాలా కష్టపడి మరీ చేసాము. ఎన్ని ఇబ్బందులు పడినా ఏ రోజు మాకు ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే సినిమా అనేది మనం ఇష్టపడి చేసాం కాబట్టి. సో దాన్ని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. సో ఈ ఎంటైర్ సెటప్ మొత్తంలో మా ప్రొడ్యూసర్ గారు మాకు ఇచ్చే సపోర్ట్ కానీ, మాకు ఆయన ఏ రోజు ఎప్పుడు ఏమమ్మా లేట్ అవుతుంది ఏంటి, అసలు ఈరోజు అనుకున్న సీన్లు కరెక్ట్గా చేశారు లేదని ఏ రోజు మమ్మల్ని అడగలేదు. లొకేషన్ కూడా ఎప్పుడు రాలేదు. ఆయన వచ్చింది ఒకే ఒకసారి వచ్చారు, అది కూడా 1 hour, ½ hour ఉండి వెళ్ళిపోయారు. సో ప్రతి ఆడియన్కి మా సినిమా నచ్చుతుందని అయితే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, ఎందుకంటే అది ఆడియన్సే చెప్పాలి మా సినిమా ఎలా ఉంటుంది అన్నది. సో సినిమా అయితే మంచి సినిమా చేసామని అనుకుంటున్నామండి. సో ఇంకా అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఓకే, థ్యాంక్స్ అండి. అమర్, అంటే సినిమా ట్రైలర్ కానీ టీజర్ కానీ ప్రమోషనల్ కంటెంట్ కానీ చూసినప్పుడు ఏదైతే మీరు ఆన్లైన్ ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నా, అంటే మీ టీవీ షోస్లో కానీ లేదంటే వేరే బిగ్ బాస్లో ఇలాంటి వాటిలో ఏదైతే క్యారెక్టర్ షోకేస్ చేసుకుంటూ వచ్చారో దానికి కంటిన్యూషన్లో ఉంది ఇది. అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఫన్ ఉండింది, సేమ్ కైండ్ ఆఫ్ ఒక ఎనర్జీ ఉండింది. సో మీరు ఆ క్యారెక్టర్ ఏదైతే జనాలు లైక్ చేస్తున్నారో దాన్నే, ఆ ప్లీజబిలిటీనే ఇక్కడ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారా ఒక యాక్టర్గా కూడా? మీరు ఐ థింక్ అక్కడ చూసిన అమర్, ఇక్కడ చూసిన అమర్ వేరండి. అంటే మీరు అక్కడ అమర్దీప్ నాన్ స్టేజ్ చూస్తున్నాడు, అమర్దీప్లో ఉన్న ఎనర్జీని కృష్ణగా మార్చిన సుమతి శతకంతో చూపిస్తున్నాడు. బట్ ఈ సినిమాలో కనిపించే ఒక యాక్షన్ కానీ, ఈ సినిమాలో మీరు చూసే ఒక కామిక్ టైమింగ్ కానీ, అందరూ కలిసి నాకు సపోర్ట్ చేస్తే, ఎదుటోడు సపోజ్ శైలి ఒక డైలాగ్ వేస్తే నేను రిటర్న్ కౌంటర్, నాయుడు గారు ఒక డైలాగ్ వేస్తే రిటర్న్ కౌంటర్లో కృష్ణ పాత్ర కనిపిస్తుంది కానీ అమర్ కనపడ్డు. సో నేను అలా బ్యాలెన్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టేజ్ మీద ఆబ్వియస్లీ మనం కంటెంట్ చేస్తాం, ఆ కంటెంట్లో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, ఆన్ స్పాట్లో ఏదో మాట్లాడేస్తాం, మనం ఏదో ఫన్ కోసం అంటాం. ఇక్కడ నేను ఏదో మాట్లాడడానికి లేదు కదా, నాకు ఒక పాత్ర ఇచ్చారు, నేను ఆ పాత్రని వాడు ఎలా చెప్తాడనే దాని మీదనే నేను అలానే చెప్పాలి. అంతేగాని అక్కడ ఏదైతే ఉందో రిఫ్లెక్షన్ అయితే ఇక్కడ లేదండి. అది 100% షూర్. దాంట్లో అయితే అసలు సంబంధమే లేదు.